జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వెళ్ళి అక్కడ జనసేన నేతలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో ముఖ్యమైనటువంటి వాటి గురించి మనతో తమ అభిప్రాయాలను పంచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ పుణ్యశీల్ గారు మనతో ఉన్నారు. నమస్తే పుణ్యశీల్ గారు. నమస్తే సార్. మేడం, నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటివి మనం రఫ్గా చూద్దాం. మొదటి విషయం వచ్చేటప్పటికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు గురించి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో ప్రస్తావించిన అంశాన్ని ఆయన ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ గారు క్రెడిబిలిటీ ఉండి ఎందుకు అలా అబద్ధం చెప్పారు అనేది నాకు తెలియదు. నేను అమిత్ షా గారితో జగన్ గారి అరెస్ట్ గురించి మాట్లాడలేదు. జగన్ అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ జనసేన ఎదుగుతారు అని ఆలోచించడం మూర్ఖత్వం. అలా ఆలోచించేవాడిని అయితే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడే నా పార్టీని బలోపేతం చేసుకునేవాడిని అని చెప్పి ఆయన ప్రస్తావించారు. ఇంకా తమ సిద్ధాంతాలకు తన అభిప్రాయాలకు విలువనివ్వనటువంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి డైరెక్ట్గా చెప్పారు. మన పార్టీలో జరుగుతున్న విషయాలు బయట ఎలా తెలుస్తున్నాయి, పార్టీలోనే కోవర్ట్లు ఉన్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. వీటితో పాటుగా ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో 2 నాల్కల ధోరణి అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారు వచ్చేంత వరకు కూడా చూడటం జరిగింది. 14 నుంచి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆబ్వియస్లీ తెలంగాణలో ఒక స్టాండ్ తీసుకుంటే ఇక్కడ ఒక స్టాండ్ తీసుకోవటం, ఈ రకమైనటువంటి వ్యవహార శైలి అనేది మనం చూస్తూనే వచ్చాం మనం. కానీ అంతకు మించి అనమాట జనసేనకు సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజున అంతకు మించి నిజంగా లీకులు ఎలా తెలుస్తున్నాయి, ఒక రాజకీయ విశ్లేషకులై ఉండి ఎలా ఊహించుకుని చెప్తారు అని చెప్పని ముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఈయన క్వశ్చన్ చేసే ముందు ఎలక్షన్లో బిఫోరు ఒక పబ్లిక్ మీటింగ్లో పచ్చిగా ఇప్పుడు ఎంతమంది ఇదే క్వశ్చన్ ఆయన్ని వేస్తున్నా ఇట్స్ ట్రూ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వేస్తారు. హీ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ సార్, డెఫినెట్గా. ఎందుకంటే ఏ ఇంటెలిజెన్స్ సమాచారం మీకుందని చెప్పని కేంద్ర నిఘా వర్గంతో నాకు కొన్ని ఆదేశాలు ఉన్నాయి, నాకు పర్సనల్లీ వాళ్ళు చెప్పారు. దీనికి ముఖ్య కారణం 32,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారన్నటువంటి విషయం, అలాగే అందుకు కారణం వాలంటీర్లే అన్నటువంటి విషయం కూడా పక్కాగా నాకు కేంద్ర నిఘా వర్గాల దగ్గర నుంచి నాకు వచ్చినాయని మీరెలా చెప్పారు? మీరెలా చెప్పారు చెప్పండి? అంటే మీరు చేస్తే ఒక రకం, ఎదుటివాడు చేస్తే ఒక రకం. పైగా రాజకీయంలో కొన్ని సందర్భాలనేవి మాక్సిమం కూడా విశ్లేషకులు అనేవాళ్ళు ఎలా ఉంటుందంటే 2 కాదు, 3 కాదు, 4, 5 వే ఆఫ్ వర్షన్స్‌ని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ ఈ ఈ వేలో ఉంటే ఈ విధంగా ఉంటుంది, ఈ వేలో ఉంటే వాళ్ళ నడక ఈ విధంగా ఉంటుంది, ఈ వేలో ఉంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్తారే గానీ వాళ్ళు డెఫినెట్‌లీ ఇట్ హ్యాస్ డన్ అని మాత్రం చెప్పరు. వాళ్ళు Yes. వాళ్ళకి తెలిసినటువంటి విషయం అనేది మాత్రం మనం ఇప్పుడు మొన్న అదేంటి ఈ వచ్చిన మహిళా రిజర్వేషను కన్ఫర్మ్ అయిపోతుంది. ఎట్లయినా సరే 29 కన్ఫర్మ్ చేస్తారనుకోండి. బట్ కన్ఫర్మ్ చేయాల్సింది నిజంగా మహిళా రిజర్వేషను అప్పుడే కన్ఫర్మ్ అయిపోతుందని మనం అందరం ఊహించాం. కానీ మోదీ గారు మెలికి పెడతాడని ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేశారా? ఆ తర్వాత ఎన్ని రకాల విశ్లేషణలు, విమర్శలు, ఎన్ని రకాలుగా మీడియాల ద్వారా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం బయటకొచ్చింది. రాజ్యాంగ ప్రకారంగా స్వేచ్ఛ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చినటువంటి అదొక రైట్. ఆ రైట్‌లో మరి విశ్లేషకులు చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఈ విధంగా భవిష్యత్తు ఉండబోతోంది అనేది ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో కూడినటువంటి వాల్యూ ఆఫ్ వర్డ్స్ అనేవి వాళ్ళు చెప్తా ఉంటారు. నువ్వు చెప్తేనేమో మాత్రం అదేదో పెద్ద ప్రిడిక్షను, మిగతా వాళ్ళు చెప్తేనేమో అది తప్పుడు కూతల.
అది ఎంత తప్పండి అసలు. ఒక పెద్దాయన్ని పట్టుకొని ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేసినటువంటి వ్యక్తి, ప్రొఫెసర్‌గా చేసినటువంటి వ్యక్తి, నీలా పచ్చబద్దాలైతే మాట్లాడటం జరగదే. ఆల్మోస్ట్ విశ్లేషకులు జరుగుతున్నటువంటి సిట్యుయేషన్‌ని విశ్లేషించడంలో ఓకే. నీకేదన్నా తప్పు అనిపిస్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము ఖండిస్తా ఉన్నాం. అక్కడ అలా జరగలేదు, ఇలా జరగలేదు. వారు పొరపడుతున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పేది ఒక రకమైనటువంటి వైఖరి. సో, ఎందుకంటే ఆయన ఒక పార్టీనే భుజాన వేసుకుని మాట్లాడేటటువంటి పద్ధతిలో ఏ రోజు మాట్లాడలేదు సార్. ఎయిదర్ తెలంగాణ అవ్వచ్చు, ఎంటైర్ ఇండియా పాలిటిక్స్ అవ్వచ్చు, మన ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు. మంచి జరిగితే మంచే జరిగింది అని చెప్తున్నారు. లేకపోతే చెడు జరిగితే చెడు జరిగిందనే చెప్తున్నారు. అదేంటి లేకపోతే ఇతర పార్టీలు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాయి, ఎట్లా బిహేవ్ చేసుంటే బావుండేది అనేది కూడా ఆయన విశ్లేషించడం జరుగుతోంది ప్రతిసారి కూడా. ఇప్పుడు అంత చదువుకున్న వ్యక్తి, అంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు నీకే సినిమాల్లో పనిచేసి వచ్చి మరి బీఎస్పీతో అంటకాగి, సిపిఐ, సిపిఎంలతో అంటకాగి, నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. అసలు ఏదో నువ్వే ఒక వన్ అండ్ ఓన్లీ నియంతలాగా జనసేనని తొక్కి బట్టి నారదీశావు వాస్తవంగా చెప్పాలంటే. నువ్వు నిజంగా పార్టీ మీద శ్రద్ధ పెట్టుంటే కింద గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నుంచి నీకు సంస్థాగతమైనటువంటి పార్టీ నీకు కన్‌స్ట్రక్ట్ అయ్యేది. నీకది చేతకాకే కదా! ఎలక్షన్ టైమ్‌లో ఒక మాట, కాసేపు ఏమంటావు? కులమంతా నా పక్కనుంటే గనక నేను గూడా ముఖ్యమంత్రి అవ్వడానికి రెడీ. మీరంతా ఓట్లేస్తారా అని ప్రజలనడుగుతావు. తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్ర భావన ఎలాగో లేదు, కుల భావన తెచ్చుకోండి అంటావు. కొంచెం సేపేమో అసలు కుల రాజకీయం వద్దు, మత రాజకీయాలొద్దు అంటావు. కొంచెం సేపు నేను ఐ యామ్ ఎన్ అపాలజెటిక్ సనాతని హిందూ అంటావు. అసలు ఒక్క దాని మీద నీకు స్టాండింగ్ ఉందా? ఒక్క దాని మీదంటే ఒక్క దాని మీద. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని అంత ఓపెన్‌గా తమరు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది కదా! మరి వెంటనే మరి అదే హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ సెషన్స్ ఫస్ట్ వాళ్ళు చేసినప్పుడు ఆ సెషన్స్‌లో మరి ఆ శాఖ నుంచి వచ్చినటువంటి ఆన్సర్స్ ఏంటి సార్? లిటరల్లీ 46-49 మాత్రమే మిస్ అయిన కేసులున్నాయి. అందులో 39 రికవరీ చేయటం జరిగింది. మిగతావన్నీ కూడా మిగతా వాళ్ళు కూడా వేరే వేరే కాన్సెప్ట్స్ మీద మిస్ అయ్యారే తప్ప, వాలంటీర్ల వల్ల ఇది మిస్ అయినటువంటి వ్యవహారం కాదు అని వాళ్ళే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. దీనికేమని సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి సార్. సో ఏమని సమాధానం చెప్తారు? ఇష్టం వచ్చినట్టు నా పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అంటే నిజమే. చంద్రబాబు నాయుడు ఆ టైంకొచ్చినప్పుడు మరి వాళ్ళకి సంబంధించినటి వాళ్ళనే మరి కొంతమందిని నీకు అప్పచెప్తాడు. వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన ముసుగేసుకొని వస్తారు. నీ కార్యకర్తలే కదా పాపం బలయ్యేది. ఏ ఒక్క నాయకుడిని కూడా నువ్వు శుభ్రంగా ఒక నియోజకవర్గంలో నువ్వు ఎదగనిస్తున్నావు నువ్వు నాకర్థం గావట్లా. ఒక నాయకుడిని లిటరల్లీ నువ్వు నీట్‌గా, చక్కగా ఎదగనిస్తే, వాళ్ళకి సద్భావజాలం అనేది నువ్వు అలవాటు చేస్తే, ప్రజల కోసం ఎట్లా పోరాడాలి మంచి మంచి వాళ్ళంతా బయటకొచ్చేస్తున్నారే ఆ లలితశ్రీ గాని, అంటే వాళ్ళు మేబీ అధికార ప్రతినిధులు పార్టీ గురించి పాపం పార్టీని భుజానేసుకొని, పార్టీ కోసం పార్టీ ఒక సంస్థాగతంగా ఎదగాలి. జనసేన కార్యకర్తలకి, జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళలాంటి నాయకులకి ఒక భవిష్యత్తు కనీసం భవిష్యత్తులోనన్నా ఉండాలి అని చెప్పని కోరుకునేటటువంటి వాళ్ళు వ అటువంటి వాళ్ళని కూడా నువ్వు ఇబ్బంది పెట్టి, ఒక వాస్తవాన్ని ఎవడైనా సరే రాష్ట్రంలో ఇదిగా ఎవరైనా మాట్లాడారు అంటే, వెంటనే వాళ్ళకి వైసీపీ కోవర్ట్‌లని చెప్పేసేయటం ఏమాత్రం సమంజసం అని నేను అడుగుతా ఉన్నాను సార్ ఖచ్చితంగా. మరి నువ్వు కేంద్ర నిఘా వర్గాలున్నాయన్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు నేను పచ్చిగా అడుగుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి కోవర్టేగా మరి ఈయన మరి? అట్లాగే అనుకోవాలిగా? నువ్విప్పుడు అంటే మిత్రపక్షంగా ఉంటే ఉండొచ్చు గాక. నువ్వు పక్కా చంద్రబాబు నాయుడు గారి కోవర్ట్ లాగానే మాట్లాడుతున్నావు. లేకపోతే ఒక నాయకుడు సర్దుకోండి. ఎదుటివాడు హింసించినా మీరు ఎదుటివాడు ఎదిగితే సంతోషించే మనసు మనకుండాలి. అవును.
నువ్వు తీసేసుకుంటావు పదవులు, మీ అన్నయ్య తీసేసుకుంటాడు పదవులు. నీ కోసం కష్టపడి నిన్ను అందలాన్నెక్కిచ్చిన వాళ్ళు మాత్రం పల్లకీలు మోస్తూనే ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు. రేపు స్థానిక సంస్థల్లో నీకు నీ కార్యకర్తలకి పాపం మరి పదవులివ్వకపోయినా అబ్బా! టీడీపీ వాళ్ళు పదవులెక్కి కూర్చున్నారులే. ఇప్పుడు ఆయన చెప్పేది అదే గదా సార్! వాళ్ళకి పదవులుంటే మనకున్నట్టే అని అనుకోమనే గదా ఇతను చెప్తున్నాడు. ఇప్పుడు యెస్. ఆయన ఎంత చెప్తున్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో చంద్రబాబు నాయుడు గారున్నప్పుడు, నేను నా పార్టీని బలోపేతం చేసేసుకొని, నేను కూడా గనక అదేంటి ఆ సరైన ఆలోచన చేసుంటే, మరి మరి ఓడిపోయినా, గెలిచినా మరి నేను కూడా నా భవిష్యత్తునేంటో నేను చూసుకునేదాన్ని. అస్సలు నేను నా గురించి ఆలోచించుకోలేదు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాను. అక్కడ గాదు. నీ మీద ప్రజలకి నమ్మకం లేదన్న విషయం నీకు పక్కాగా తెలుసు కాబట్టే, నువ్వు ఎంత స్వార్థంగా ఆలోచించావంటే 14 ఏళ్ళు అసలు నేను ఇండివిడ్యువల్‌గా పోటీ చేస్తే నన్ను ఎన్నుకునేటటువంటి పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేవు. ఆ చంద్రబాబు నాయుడిని పట్టుకుని పాకులాడితేనన్నా కనీసం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలిగేటటువంటి శక్తి నాకొస్తుంది అని చెప్పని ఊహించుకుని, నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు మొన్న ఎలక్షన్స్‌లో చంద్రబాబు నాయుడు గారి కన్న తల్లిని తిట్టినోడిని, రోడ్డు మీద అడ్డగోలుగా నిన్ను, నీ కొడుకుని క్షమించను అని చెప్పి స్టేట్‌మెంట్ ఇచ్చి, ఈ రోజున మళ్ళీ వాళ్ళని పట్టుకుని చంద్రబాబు నాయుడు గారే 15 ఏళ్లుంటారు. మనం ఆయనకి ఊడిగం చేద్దాం. నేను చేస్తున్నాను. మీరు కూడా చెయ్యండి అని చెప్పేటటువంటి స్టేట్‌మెంటు అసలాయన్ని ఒక నాయకుడిగా ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలు, ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలు, ఆ కార్యకర్తలైనా వాళ్ళు ఆలోచించాలి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్. ఏ ఓకే. పార్టీకైనా కార్యకర్తలనేవాళ్ళు మూల స్తంభాల్లాంటి వాళ్ళు సార్. అసలు వాళ్ళ కోసం ఆలోచించకుండా, మీరు నన్ను ప్రశ్నించినా, అన్యాయం జరుగుతోందని నాకు మొరపెట్టుకున్నా, ఇష్టం ఉండేవాడు ఉండండి, పొయ్యేవాడు పోండి అని చెప్పటంలో ఒక అధినాయకుడి ఆంతర్యం ఏంటంటారు? ఓకే. మేడం అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఆయన తమిళనాడు విజయ్ గారి ప్రస్థానం గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఏంటంటే, తమిళనాడులో ప్రజలు అంతా కూడా చాలా బాగా చూశారు. నేను విజయ్ గెలుపు చూస్తే నాకిప్పుడు కొద్దిగా నాకే అసూయ కలుగుతుంది. కటౌట్లు పెట్టుకుని గెలిచేశాడు. నేను రోడ్ల మీద దేకిచ్చారు 15 ఏళ్ళు. నాకు చాలా ఇబ్బందులు పెట్టారు. ఎంతో కష్టపడితే నేను ఈ స్థాయికి రావాల్సొచ్చింది. ఇక్కడ అంతా కూడా కులాలు రకరకాలుగా విడిపోయి ఉంది. తమిళనాడుకి, ఏపీకి చాలా తేడా ఉంది అనేది ఆయన మాట్లాడినటువంటి ఒక అంశం. రెండోదేంటి అంటే కూటమిలో ఉన్నాము. కొన్ని ఇబ్బందులున్నాయి. సో, ఈ మంగళగిరిలో మేమిలా చెయ్యట్లేదు. బట్ మీరు పిఠాపురంలో ఎందుకిలా చేస్తున్నారు అని అడగాలని నాకు ఉంటది. కానీ ఎందుకు అడగట్లేదంటే 5,00,00,000 మంది ప్రజలకు సంబంధించి నేను ఆలోచించి ఆగిపోతున్నాను. నా స్వార్థ ప్రయోజనాలు నేను చూసుకోవట్లేదు అని చెప్పి ఆయన మరొక అంశం మాట్లాడటం జరిగింది. ఈ మాటలు గమనిస్తే కూటమిలో విభేదాలు గట్టిగా ఉన్నాయా? జనసేన, టీడీపీ విడిపోయేటువంటి పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయా? అంటే జనసేన కార్యకర్తల్ని టీడీపీ వాళ్ళు చావుగొట్టి చెవులు మూసిన ఈయన పిఠాపురంలో మాత్రం ఒక్క వర్మ గారిని మాత్రం కంట్రోల్ చేస్తే చాలు. నా నియోజకవర్గంలో నాకు ఎదురు లేకుండా చూస్తే చాలు. యావత్ రాష్ట్రం మొత్తం మీద మా నాయకులు ఎట్లా సంకనాకిపోయినా, మా నాయకుల భవిష్యత్తు ఎట్టా మంట గలిసిపోయినా, ఏ విధంగా అయిపోయినా జనసేన పార్టీ నాకేం అభ్యంతరం లేదు అని చెప్పని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు కదండీ ఈయన. ఎంత అసహ్యంగా ఈయన విజయ్‌తో పోల్చుకుంటాడేంటి అసలు నాకర్థం కాదు. నిజంగా నేను చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజకీయంగా చాలా పరిణతి చెందినటువంటి వాళ్ళు. ఆఫ్‌కోర్స్ తమిళనాడులో కూడా అంత గొప్పగా ఆలోచించారు కాబట్టి ఇప్పుడు విజయ్ గారిని వాళ్ళెందుకంత స్వాగతించారు అంటే, ఒక కొత్తదనాన్ని వాళ్ళు కోరుకున్నారు. ఆ కొత్తదనాన్ని కోరుకున్నటువంటి విషయంలో విజయ్ గారు 2 ఏళ్లలోనే తనలో ఏ విధమైనటువంటి ఆలోచన విధానం ఉంది, ప్రజలకి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైమ్ కార్యకర్తల్ని ఏ విధంగా తను కాపాడుకోగలను, నేను ఇంకొక జెండా అనేది నా పార్టీ ప్రజల్లో ఉన్నంత కాలం ఇంకొక పార్టీ జెండా నా నా కార్యకర్తల భుజం మీదకి రానివ్వను అని చెప్పినటువంటి మాటలెక్కడ? మనకి ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బందులు
మరి మంగళగిరిలో మేము అదేంటి ఇలాంటి ఇబ్బందులు మేము క్రియేట్ జేయట్లేదు. మీరు పిఠాపురంలో మ మ మీరెందుకు చేస్తున్నారని నేను అడగకూడదు. నేను అడగచ్చు. అడిగితే మరి వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది? రాష్ట్ర ప్రజల కోసం ఉంటున్నా. రాష్ట్ర ప్రజల కోసం ఉండటం గాదు సార్. నేనొక్క మాటైతే జెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమిలో యాక్చువల్‌గా ఈ 21 మంది ఈయనకున్నా, లేకపోయినా చంద్రబాబు నాయుడుకి కలిసి పోటీ చేసి గెలిచినప్పటికీ కూడా, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ 125 వాళ్ళకొచ్చేసాయి సార్. వాళ్ళ పార్టీకి వాళ్ళకొచ్చేసాయి. ఈయనెందుకు నోరు మూసుకొనుంటున్నాడు అంటే, ఈయన 21 మంది ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడుకి ఉంటే ఎంత, లేకపోతే ఎంత అధికారంలోకొచ్చేసాడు. 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తాట తీసేటటువంటి క్రమంలో మరి ఈ 5 ఏళ్ళు అయితే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల సమస్యలు చూడటం, ప్రజల యొక్క బాధని కంటినీరు తుడిచే ప్రయత్నమే తప్ప నిర్ణయాలైతే తీసుకోలేడు గదా! సో, ఈ 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించొచ్చు. ఇప్పుడు గనక జ అదేంటి పవన్ కళ్యాణ్ గనక అదేంటి ఎదురు తిరిగి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర వ్యాప్తంగా నా కార్యకర్తలు ఎందుకంటే ప్రశ్నించే గొంతుక కదా! ఆయనకున్న టైటిల్ ప్రశ్నించే గొంతుక. ఆ గొంతుక ఇప్పుడు మౌనవ్రతం ఎందుకు పాటిస్తోంది? ఎందుకు మూగబోతోంది అనేదే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క $1,000,000 క్వెషన్ ఈ రోజున. ఇప్పుడు అడిగారే అనుకోండి సార్. ఆన్ ది స్పాట్ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇంకొకడికెళ్తుంది ఖచ్చితంగా. సాదా సీదా ఎమ్మెల్యేగా ఉండిపోతాడు. మళ్ళీ పిఠాపురంలో వర్మ గారికి పగ్గాలిస్తారు. అందుకోరా బాబు అని చెప్పని. అప్పుడు ఎందుకంటే వర్మ గారు ఈ 2 ఏళ్లలోనే తనకి పదవి లేకపోయినా, ఏం లేకపోయినా కూడా అక్కడ అల్లాడిచ్చి చూపిచ్చాడు పిఠాపురంలో. సో, ఇప్పుడు మళ్ళీ ఈయన గనక నా కార్యకర్తల్ని మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? నా పార్టీని మీరు లెక్కలోకి వేసుకోవట్లేదు గనక అని ఇతను ప్రశ్నించిన మరుక్షణం అతను డిప్యూటీ సీఎంగా ఉండడు. ఎళ్లి పక్కన కూర్చో. 29 ఎలక్షన్స్ సంగతి రాజెవడో, రెడ్డెవడో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లియర్‌గా జెప్తాడు. తనకి రెండో క్షణం డిప్యూటీ సీఎం పోస్టు ఉండదు. స్పెషల్ ఫ్లైట్‌లు ఉండవు. స్పెషల్ హెలికాప్టర్‌లు ఉండవు. ఏమీ ఉండవు. సార్ అంత గుడ్డిగా అబద్దాలు ఎలా జెప్పేస్తాడు సార్ నాకర్థం గాదు. రాష్ట్ర ప్రజల ప ప ప్రయోజనార్థం ఈయన గారు నోరు మూసుకొని జనసేన కార్యకర్తలందరినీ కూడా మరి కుక్కిన పేనుల్లాగా పడుండమని జెప్తున్నాడా? ఎవరికి జెప్తాడీయన? ఎవరికి జెప్తాడు సార్ ఈయన? పైగా అంత గొప్ప యుద్ధం చేసి నిజంగా సార్ వీళ్ళకి మద్దతుకి, పొత్తుకి తేడా తెలియని మొఖాలు సార్ ఈళ్ళు. నాకర్థం గావట్లేదు. అతను 108 సీట్లు ఒంటి చేత్తో గెలిచేశాడు. ఒంటి చేత్తో గెలిచేశాడు. కేవలం 10 మంది మాత్రమే అతనికి అవసరమైతే, ఇండిపెండెంట్స్‌గా ఉన్న వాళ్ళు తనకి సపోర్ట్ చేశారు. అది మద్దతు. అర్థమవుతోందా సార్? ఆ మద్దతు కూడదీసుకొని ఆయన గవర్నమెంట్ ఫార్మ్ చేశారు. అసలు వాస్తవంగా చూసుకుంటే, సరే మ్యాజిక్ ఫిగర్ కోసం గవర్నర్ గారు అక్కడ అడ్డుపెట్టినా, ఇదేంటి డీఎంకే గాని, అన్నా డీఎంకే గాని 2 కూడా ఎక్కడా కూడా మ్యాజిక్ ఫిగర్‌కి దగ్గరగా గాదు గదా! ఒక్కొక్క పార్టీకి దగ్గర దగ్గర లిటరల్లీ 30 సీట్లు, 35 సీట్ల వేరియేషన్ ఉంది సార్. వాళ్ళు గనక అసల అది అందుకోవాలి అంటే ఖచ్చితంగా సో, ఆ యెస్. ఇదిలో అతని విజయంతో ఇతనెలాగా పొత్తు పెట్టుకుంటాడు? ఎక్కడా కూడా విజయ్ గారి మాట తీరు మీరు గమనించినట్లయితే 2 సంవత్సరాల కాలంలో కూడా తను ఏమి చెయ్యగలడు ప్రజలకి అది మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఒకవేళ ఏమన్నా ప్రతిపక్షాన్ని అదే అప్పుడు తను ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ఏదన్నా మాట్లాడవలసొచ్చినా, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద పోరాడవలసి వచ్చినా, ఎంత తను వే ఆఫ్ డిగ్నిటీ అనేది మన కళ్ళతో మనం చూసాం. అసలిప్పుడు అది కూడా మనకిప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ కూడా. ఎందుకంటే ఒక్క చోట కూడా ఎక్కడా కూడా ఒక పిచ్చి మాట మాట్లాడకుండా చాలా గౌరవాత్మకంగా కానీ అది ఎప్పుడూ కూడా అదే చెప్పుకుంటూ వచ్చాడాయన. అవును. చాలా గౌరవంగా చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాదు చాలా ఒక మంచి డైలాగ్ ఏం చెప్పాడంటే, అడవికి రాజు సింహం మాత్రమే. అది ఒక్కటే ఉన్నా కూడా ఖచ్చితంగా అదే రాజవుతుంది. రాజై తీరుతుంది. ఇది డిస్క్రిప్షన్ కాదు. ఆహ్, దాన్నేంటి డిక్లరేషన్ అని చెప్పటం జరిగింది విజయ్ గారు. అంత కాన్ఫిడెన్సు ఆయన ప్రజలకిచ్చాడు. ప్రజలు ఆయన్ని నమ్మారు.
సో, ఆయనకంతటువంటి విజయం వచ్చింది. నువ్వెక్కడా? ఇక్కడొక మాట, అక్కడొక మాట. రాష్ట్రమంతా ఏ జిల్లాకెళ్తే ఆ జిల్లాలో పుట్టానని చెప్తావు. కాసేపు హిందూనంటావు, కాసేపు ముస్లింనంటావు, కాసేపు క్రిస్టియన్నంటావు. ఇటు ఇటు చూస్తే సనాతని అంటావు, అటు చూస్తే లౌకికం అంటావు, అటు చూస్తేనేమో చెగువేరా అంటావు. ఎట్లా నమ్మాలి నిన్ను? ఈరోజు కాపులే నీ మీద ఊస్తున్నటువంటి పరిస్థితి. దాసరి రాము గారి వ్యాఖ్యలు మనం చూసుకున్నాం మనం. ఆయన ఎంత బాధపడితే, ఈయన మాటలకి ఎంత వెక్స్ అయిపోతే, వాళ్ళు కాపు కులస్తులే బయటకొచ్చేసి అన్నేసి మాటలు మరి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారంటే, నిజంగా పౌరుషం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. ఏ నాయకుడైనా సార్ కార్యకర్త జోలికొచ్చిన వాడిని మాత్రం ఊరుకోకూడదు. కానీ అలా ఊరుకుంటున్నాడు అంటే, అసలతను పర్ఫెక్ట్ పొలిటీషియనే కాదు. అసలు రాజకీయాలకి అతను ఫిట్టే గాదు. మేడం, చివరిగా ఒక ప్రశ్న. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను గనక మనం పరిశీలించినట్లయితే ఒక గ్యాప్ అయితే ఉంది. అది ఖచ్చితంగా కూటమి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి అంశం. తన పార్టీ నేతలను సర్దుకుపోమ్మనో లేదంటే మీరు అడ్జస్ట్ అవ్వండి తప్పదు అనో ఏదో ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే ఎంపీ లెవెల్లో ఉన్నటువంటి ఈ సామరస్యపూర్వకమైనటువంటి అంశం ఏదైతే సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుందో ఇది క్రింది లెవెల్లో ఉండేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొద్ది రోజుల్లోనే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలు, ఎంపీపీ, జెడ్పీపీ. సో అన్నిటికీ వరుసనే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి క్రింది స్థాయిలో ఎప్పుడూ కూడా కార్యకర్తలు తమ పార్టీకే బలంగా ఉంటారు, కానీ పక్క పార్టీతో కలిసి ఎంత పొత్తులో ఉన్నా సరే కింది స్థాయిలో కార్యకర్తలు ఉండటం అనేది చాలా చాలా అరుదు. అది సాధ్యమయ్యే అంశం కూడా కాదు. సో రేపు ఇది పెద్ద ఛాలెంజ్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది మనకి. సో ఇది మీ పార్టీకి ఫెచ్ అయ్యే అవకాశం ఉందా? వైఎస్ఆర్సీపీ దీన్ని క్యాష్ చేసుకోబోతుందా? ఈ కూటమి ఈ పొత్తులో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది? సార్, ఒక పార్టీ బోల్తా పడినంత మాత్రాన, లేకపోతే ఒక పార్టీ బోల్తా పడనంత మాత్రాన అసలు పవన్ కళ్యాణ్‌ని ఎస్టిమేట్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గాని లేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పంధానే వేరసలు. కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేటటువంటి వ్యక్తి కాదు. గొప్ప భరోసా ఇచ్చేటటువంటి వ్యక్తి. ఆయన్ని నమ్మి నడిచిన వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలో తెలిసినటువంటి గొప్ప వ్యక్తి. అప్పటికి ఇప్పటికి సార్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లిటరల్లీ వరసగా 3 సార్లు ఎలక్షన్స్‌లో సింగిల్‌గా పోటీ చేసి తనేంటో నిరూపించుకున్నటువంటి వ్యక్తి. ఒకసారి 67 మంది ఎమ్మెల్యేలతో, ఒకసారి 151 మందితో, ఒకసారి 11 మంది అయితే అవ్వచ్చు సార్. రాజకీయాల్లో గెలుపు, ఓటములు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ నేను చెప్పేదేంటంటే కార్యకర్త అనేవాణ్ణి ఏ కష్టమైనా, సుఖమైనా ఆ జెండానే మీరు మోయాలి తప్ప మిమ్మల్ని ఇంకొక జెండా కింద దాసోహం మాత్రం చెయ్యను అని చెప్పేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. అంతకు మించి వీళ్ళ పార్టీ సంగతేమో నాకు తెలియదు గానీ, ఈ కూటమి చేస్తున్నటువంటి అరాచకాలు, వీళ్ళ దిక్కుమాలిన ప్రవర్తనలు, మరి మహిళా భద్రత కరువు, మరి అన్ని రకాల వర్గ ప్రజలకి అంతెందుకు సార్ అన్నం పెట్టే రైతన్నకి కూడా మరి ఈ రోజున ఎటువంటి పరిస్థితులు మనకి సంభవిస్తున్నాయో మనం చూస్తానే ఉన్నాం మనం. వీళ్ళేమో డప్పు కొట్టుకుంటున్నారు, మేము అన్నీ ఇచ్చేస్తున్నామని, రైతులేమో వీడియోలు తీసి బాబోయ్ మా ధాన్యం చూడండి నాశనం అయిపోతోంది, 5 కేజీలు మాకు మాకు మినహాయించుకుని ప్రతి ఒక్క ప్రతి ఒక్క బస్తాకి కూడా 5 కేజీలు తగ్గిస్తామని చెప్తున్నారు. ఇక మేమేమి ఆ బస్తాలు అమ్ముకుని వచ్చిన డబ్బులతో మేమేం తినాలి, మా పరిస్థితి ఏంటి, మా రాబడేంటి అని చెప్పని రైతన్న గగ్గోలు పెడుతూ మనం కళ్ళతో మనం చూస్తా ఉన్నాం. ఎన్ని రకాలుగా ప్రతి ఒక్క విషయంలో మెడికల్ కాలేజెస్ విషయంలో కావచ్చు సార్, ఆరోగ్యశ్రీకి మీరు నిన్నో మొన్నో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ మీరు చూసుండొచ్చు. ఇక ఆరోగ్యశ్రీ ఇక ఇచ్చే పని లేదు, ఇక మీరు జనరల్ హాస్పిటల్‌కి వెళ్ళకండి అన్నట్టుగా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి అసలు అటువంటి మాట మాట్లాడతారా సార్? సో ఇవన్నీ డెఫినెట్‌గా అలాగే ఇందుకు భజన చేస్తున్నటువంటి ప్రశ్నించే గొంతుక మోగబోయింది కదా! ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అతి కొద్ది మంది వాళ్ళ 6% ఉన్నారు చూడండి సార్. మాది 40%. మరి ఒక 38% ఎంతో ఒరిజినల్‌గా టీడీపీకుంది.
ఇతనిది ఒక 6% ఒక 4% 5% బీజేపీ కలిసి కదా సార్! వాళ్ళు 51% అయింది వాళ్ళు. సో, వాళ్ళ పరంగా చూసుకుంటే మేము ఓడిపోయినా కూడా మా 40% షేర్ మాకెక్కడికి పోలేదు గదా మాకు. రాష్ట్ర వ్యాప్తంగా నీకున్నది 6% షేర్. ఆ 6% షేర్ చూసుకుని నువ్వు నా అంత తోపు లేడు అనుకుంటే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొనాలంటే ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్పాడు గదా సార్! ఒక కొండని ఢీకొని విత్తనంలో నుంచి మొలక బయటికి వచ్చి ప్రాణం పోసుకోటానికి నాకు 14 ఏళ్ళు పట్టింది. రోడ్డు మీద నేనింకా ఆ మాట నేను మాట్లాడలేనులెండి సార్ నేను. నేను మాట్లాడలేను ఆయన మాట్లాడినటువంటి మాట. నువ్వు రోడ్డు మీద పడి దొర్లిచ్చారని ఏదో జెప్తున్నాడు గదా! నువ్వు యెస్. చేసే పోరాటం, నువ్వు మాట్లాడే మాట, నువ్విచ్చేటటువంటి మాట ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కడు గుండెల మీద చేసుకొని కరెక్ట్. ఈ నాయకుడు గనక అధికారంలోకొస్తే నాకు అండగా నిలబడతాడు అని ప్రజలు నమ్మాల. ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు పార్టీలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా మాకైతే లెక్కే లేదు. ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి తప్పులు, మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలకి మీరు రానయ్యున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా 19-24 ఉందో, ఆయన ఎంత అద్భుతంగా పాలన జేశాడో, ప్రభుత్వాన్ని ప్రతి గడప దగ్గరికి ఎలా తీసుకెళ్ళాడో ప్రజలందరూ ఇప్పుడు బేరీజు వేసుకుంటున్నారు కాబట్టి సార్, ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థల్లో గొప్ప విజయం మాత్రం వైఎస్ఆర్‌సీపీ కైవసం జేసుకుంటుంది. ఓకే. థాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.